జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎన్నికల్లో బుట్టంగారి మాధవరెడ్డి అనేటటువంటి వ్యక్తికి బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వడాన్ని తెలంగాణ జాగృతి చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. బీసీల కోసం 42% ఏదైతే సాధించాలి రిజర్వేషన్లు రాజకీయంగా విద్యాపరంగా అనేటటువంటి అంశాల మీద, ఉద్యోగాలలో అనే అంశాల మీద తెలంగాణ జాగృతి గత 2.5 సంవత్సరాలుగా మడమతిప్పని పోరాటాలు చేస్తున్న విషయం ప్రజలందరికీ తెలిసిందే. ఈ పోరాటాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో మరి అసెంబ్లీలో బిల్లు పెట్టించడంలో కానీ, ఆర్డినెన్స్ విషయంలో వెనకబడి ప్రభుత్వాన్ని రైల్ రోకో చేస్తామనేటటువంటి అంశాలను కూడా తీసుకొని ముందుకు వెళ్ళడంలో తెలంగాణ జాగృతి అన్ని బీసీ సంఘాలతో కలిసి పోరాటం చేసిన విషయం ప్రజలందరికీ తెలిసిందే. మరి మేమందరం కూడా కలిసి చేసినటువంటి పోరాటాల ఫలితంగా 42% బిల్లులు పెట్టి ఆ తర్వాత ప్రభుత్వం ఒక గవర్నమెంట్ ఆర్డర్ కూడా తీసుకొని రావడం జరిగింది. ఆ జీవోను ఆపడంలో కీలకమైనటువంటి పాత్ర పోషించింది ఇద్దరు పిటిషనర్లు. అందులో బుట్టంగారి మాధవరెడ్డి అనేటటువంటి వ్యక్తి ఒకరు. మరి ఆ పిటిషనర్ని ఇవాళ బీఆర్ఎస్ పార్టీ బాజాప్తా టికెట్ ఇవ్వడము మున్సిపల్ ఎన్నికలలో అంటే బీఆర్ఎస్ పార్టీ మరి ఆ కేసు వేయించిందా, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ బీసీలకు వ్యతిరేకమా, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడాన్ని కంప్లీట్గా వ్యతిరేకిస్తుందా అన్న విషయం మాత్రం ఆ పార్టీ స్పష్టం చేయాల్సిందిగా తెలంగాణ జాగృతి నుండి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎప్పుడైతే ఈ కేసు పడ్డదో ఆనాడే మేము చెప్పినాం, హరీష్ రావు గారికి సంబంధించినటువంటి మనుషులు, హరీష్ రావు గారికి సంబంధించినటువంటి పర్సనల్ లాయరు ఢిల్లీ వేదికగా ఈ యొక్క పిటిషన్ వేయించడం జరిగింది. ఆ ఇద్దరు పిటిషనర్లు కూడా డైరెక్ట్గా హరీష్ రావు గారితో అనేక సందర్భాల్లో మరి కలిసి కనిపించినటువంటి వ్యక్తులను కూడా మేము చెప్పడం జరిగింది. అదేవిధంగా హరీష్ రావు గారి పర్సనల్ లాయర్ ఏదైతే ఉన్నారో ఈ పిటిషన్ వేయడంలో చాలా కీలకంగా వ్యవహరించారనేటటువంటి అంశాన్ని కూడా మీ అందరి ద్వారా ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాం. ఆనాడు కేవలం ఒక్క హరీష్ రావు గారే దీని వెనుక ఉన్నారని నేను అనుకున్నా. కానీ ఆనాడు మేము చేసిన ఆరోపణలు యావత్తు బీఆర్ఎస్ పార్టీ ఈ కుట్ర వెనుక ఉంది అని రుజువు చేస్తూ ఇవాళ బుట్టంగారి మాధవరెడ్డి అనే వ్యక్తికి టికెట్ ఇచ్చారని నేను భావిస్తూ ఉన్నా. మొన్న కేటీఆర్ గారు ఎవరికైనా ఓటేయాలంటే మరీ ఇటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఓటేయమంటారని నేను అనుకోలే. ఎందుకంటే ఇవాళ బీసీ బిడ్డలు తెలంగాణ సమాజంలో 56% మంది ఉన్నారు. వాళ్ళ నోటికాడి బుక్కను గుంజుకున్నటువంటి పిటిషనర్ను పట్టుకొచ్చి ఓటు వీళ్ళకి వేయండి అని బీఆర్ఎస్ పార్టీకి చెప్తే మరి ఓటు వేయాలన్నా బీఆర్ఎస్ పార్టీకి వద్దా ఆలోచించుకోవాల్సిందిగా యావత్తు తెలంగాణ బీసీ సమాజాన్ని కూడా నేను కోరుతా ఉన్నాను. ఇది ఎటువంటి రాజకీయం? మీరు కనీసం బీసీల కోసం ఒక మీటింగ్ పెట్టలే. ఎప్పుడు ఎట్లా పెట్టిరు? బీఆర్ఎస్ పార్టీ నుండి డైరెక్ట్గా నాయకత్వం ఎప్పుడు మాట్లాడలే. బీసీ ప్రజాప్రతినిధుల ఫోరం పేరిట మీటింగ్ పెట్టిరు. ఆ తర్వాత ఒక్కసారి తెలంగాణ భవన్లో మీటింగ్ పెట్టిరు. మొదలు జనగణన అన్నప్పుడు అసలు జనగణనకు పార్టిసిపేట్ చేయొద్దని చెప్పిర్రు, కన్ఫ్యూజ్ చేసిర్రు. అదంతా అయిపోయినాక రెండోసారి జనగణన చేయాలని చెప్పిర్రు. ఎక్కడా కూడా చిత్తశుద్ధితోని బీసీ మీటింగ్లు, బీసీల అంశంలో బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేయలే. అందరం గోల చేస్తే యావత్ సమాజం రోడ్ల మీదకి వస్తే మేము పెడతాం బీసీ మీటింగ్లు అని చెప్పారు. కానీ అవెన్నడూ కూడా మరి కార్యరూపం దాల్చలేదు. అంటే సమాజంలో సగం మంది పట్ల మీ వైఖరి ఏంటి, మీ చిత్తశుద్ధి ఏందన్నది ఇవాళ తెలుస్తుంది. కాబట్టి మరి ఆ ప్రజలను ఆలోచించవలసిందిగా నేను కోరుతా ఉన్నా.